అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగెగాల అమర కాంతిలో అదే దేవుని జాడ ఆశింపమనసి పోయన మైతిని అందాల తార హర్షించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగదోగెనో వింతైన శాంతి వసించెనాడు విజయ పదములా విశ్వాలనేది దైవ కుమారుని వీక్షించు దీక్షలో విరజిల్లే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార హర్షించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగిచి యేసయ్యా తార ఎప్పటి వాలే ఎదురాయి త్రోవలో ఎంతో ఎదురుపరచు విశ్వముందుచు ఎగిసి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మ స్థలము పాకాయే గాని పరలోక సౌదమే బాలుని జూడ జీవితమంత పావన మాయేను ప్రభు పాద పూజ దేవేన పాద ప్రసరించే పుణ్య బ్రతుకే మందిరమాయే అర్పణలే చిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుతించే నాకై అంబర వీధిలో
கீர்த்தி அவனை சாத்தும் ஆனந்த சாந்திர முப்புந்தினால அமர சாந்திலோ ఆది దేవుని జడ పమనసు పయన మైతి నీ అందాల తార తల్లించే నాకై అంబర వీధిలో ఆకారమూర్తి యేసయ్యా కీర్తి అవని చాటుచున్. చక్కని పాట పాడి దేవుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ, దైవజనులకు, మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమును ఉదయకాల శుభములో తెలియచేస్తున్నారు. సర్వకృపానిధికు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈ యొక్క 2025 సంవత్సరం ఈ క్రిస్మస్ మాసంలో సజీవుడిగా ఉంచి మనలందరినీ సజీవులుగా చేసి ఇంతవరకు కాపాడిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సకాలానికి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ నిండు హృదయముతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రతి ఉదయం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు మనకిచ్చాడు. అందుకు దేవునికే మహిమ. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అందుకొరకై మత్తయి శుభవార్త 2వ అధ్యాయం. మత్తయి శుభవార్త అండి 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త అండి 2వ అధ్యాయం 10, 11 వచనాలు. కృత నిబంధన 4వ పేజీ. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించి దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తున్న దైవజనులైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ క్రిస్మస్ దినాల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా క్రిస్మస్ అనగానే ప్రపంచంలో కనబడే మొట్టమొదటి గుర్తు ఏమిటి అంటే ద స్టార్, నక్షత్రము కదండి. ఈ నక్షత్రము ప్రపంచమంతా ఈ నెలంతా వెలుగుతూ ఉంటుంది కదండి. నవంబర్ 25వ తారీఖు నుండి జనవరి 1 దాకా నక్షత్రాలు ప్రపంచమంతా కనిపిస్తాయి. ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తాయి అని చెప్పాలి. ఎందుకంటే వీధుల్లో పెడతారు, రోడ్ల వెంబడి పెడతారు, చర్చిల మీద పెడతారు,
కంపెనీల మీద పెడతారు, ఫ్యాక్టరీల మీద పెడతారు, ఇళ్ల మీద పెడతారు, పనిచేసే ఆ యొక్క గోడౌన్ల మీద కూడా పెడతారు, అన్ని చోట్ల పెడతారు. వీటన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే బ్రాందీ షాపుల మీద కూడా పెడతారు. ఇదొక అతి భయంకరమైన ఆలోచన. వాస్తవానికి ఈ నక్షత్రము, క్రిస్మస్ అంటే మనకు కనబడేది నక్షత్రము, తరువాత గొల్లలు, ఆ తరువాత జ్ఞానులు, ఆ తరువాత మరియా యోసేపులు, ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు అనబడే బాలుడు, పశువుల పాక, పశువుల తొట్టి, ఇలాంటివి మనకు క్రిస్మస్ గుర్తులుగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికంటే ప్రత్యేకమైనది, ప్రారంభమైనది ఏమిటి అంటే నక్షత్రము. ఈ నక్షత్రము ఏమిటి? ఈ నక్షత్రము ఎందుకు పెడతారు? ఈ నక్షత్రము యొక్క ఇతివృత్తం ఏమిటి? ఈ విషయాలను మనం కొంత జ్ఞాపకం చేసుకుందాం. నక్షత్రము అంటే ఏమిటి, ప్రత్యేకత అంటే జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అని 15వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందామండి. 15వ అధ్యాయము 41వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమని బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదములు కలవు గదా. వినరు కదా? ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 3 ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఖగోళంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. సూర్యుడు, అవునండి, సూర్య మండలం, చంద్ర మండలం, నక్షత్రముల మండలం, జ్యోతుల మండలం, ఇలా చాలా చెప్తారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో నిండింది ఆకాశం. సూర్యుడు అనే దానికి ఒక మంచి అర్థం ఉంది, చంద్రుడు అనే దానికి కూడా ఒక మంచి అర్థం ఉంది. మరి నక్షత్రాల గురించిన భావం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సూర్యుని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మనందరికీ తెలిసిన మాటలే, క్రొత్త మాటలు నేను ఎక్కడ మోసేది కదండి. వాక్యంలో సూర్యుని గురించి ఇలా వ్రాయబడింది. చూడండి, 84వ కీర్తన, 84వ కీర్తన అడి 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడునో కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. వినరు కదూ? దేవుడైన యెహోవా సూర్యుడునో కేడెమునై ఉన్నాడు అని చదువుతున్నాం. అంటే ఇక్కడ దేవుణ్ణి సూర్యుడుగా, లేదా సూర్యుడు అనే మాట దేవుడుగా చెప్తున్నట్లుగా మనం చదువుతున్నాం. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అడి పాత నిబంధనలోని చివరి పుస్తకం మలాకి పుస్తకం అండి, 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు.
ఇక్కడ నీతి సూర్యుడు అని, అక్కడ సూర్యుడును కేడమును అని వ్రాయబడింది. అయితే సూర్యుడు సైన్యములకు అధిపతి యెహోవాకు పోల్చబడి చెప్పబడితే, నీతి సూర్యుడు ఇశ్రాయేలు రక్షణ కొరకై, విమోచన కొరకై రాబో మెస్సయ్యను గురించి చెప్పబడిన ప్రవచనంలో పోల్చబడింది. సో కాబట్టి సూర్యుడు, నీతి సూర్యుడు, సూర్యుడు అనే మాట దేవునికి పోల్చబడింది. అలాగైతే ప్రియులారా, ఖగోళ శాస్త్రం ఏం చెప్తుంది అంటే సూర్యుడు కూడా ఒక పెద్ద నక్షత్రము అని చెప్తారు. నక్షత్రం అంటే ఏంటి? ఏమండి, నక్షత్రానికి మిగిలిన వాటికి తేడా ఏంటి? నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సూర్యుడు కూడా ఒక నక్షత్రము అని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అంటే ఒక నక్షత్రమైన సూర్యుడు, ఆయనతో కూడా ఉన్న నక్షత్రాలు, ఏమండి, ఆ నక్షత్రాలకున్న ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత ఏంటి అంటే, నక్షత్రము స్వయం ప్రకాశకము, స్వయంగా తను తాను వెలిగేది. చంద్రుడు అనగా సూర్యుని వెలుగును తీసుకొని తాను వెలిగేది. ఏమండి, చంద్రుడు అంటే తనకు స్వయమైన వెలుగు లేదు కదండి, నిజమే. కాబట్టి స్వయంగా ప్రకాశించేది నక్షత్రము కదండి. ఈ మాట చదివినప్పుడు ఖచ్చితంగా మన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి అంటే యోహాను సువార్త దగ్గరికి వెళతాయి కదండి. యోహాను సువార్తలో మనం ఏం చదువుతామో, ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు మనుషులకు జీవమై ఉండెను కదండి. అవును, 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దాన్ని గ్రహింపకున్నది కదండి, నిజమే. ఇలా వెలుగును గురించి ఇక్కడ కొన్ని మాటలు. మరొక మాట 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగించుచున్నది, ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగెను, కానీ లోకమైన తెలుసుకొనలేదు. ఎందుకు ఈ మాటలు చదివించను అంటే, నక్షత్రము స్వయం ప్రకాశకము అని చెప్పుకున్నాం. కాబట్టి నిజమైన వెలుగు ఆయన. ఎవరైనా? దేవుడు. దేవుడు నిజమైన వెలుగు. నిజ నక్షత్రము దేవుడే కదండి. నిజ నక్షత్రము దేవుడే. నిజమైన వెలుగు ఆయనే. ఆయన నుండి వెలుగును తీసుకొని ప్రతిబింబింపజేసేది చంద్రుడు. ఏమండి, చంద్రుడు దేనితో పోల్చారు? ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మరి నక్షత్రాలు బైబిల్లో ఎన్నున్నాయి? ఎన్ని రకాలు? ఏ నక్షత్రాలు ఉన్నాయి? కొన్ని మాటలు ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. ఏమండి, కొన్ని మాటలు ఇక్కడ మనం ఆ నక్షత్రము అన్నారు. ఏ నక్షత్రం అది? ఏ నక్షత్రాలు ఉన్నాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తే ప్రియులారా, మొట్టమొదటిగా ఉదయించిన నక్షత్రము, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనంలో యాకోబులో ఉదయించిన నక్షత్రము. ఏమండి, యాకోబులో నక్షత్రము ఉదయించును అని, ఏమండి, క్రీస్తుకు 1452 సంవత్సరాల ముందే బిలాము ప్రవచనంలో మనం అక్కడ చూసాం కదండి. ఉదయించిన నక్షత్రం. ఇప్పుడు రెండవది, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో కనిపించిన నక్షత్రము. ఏమండి, కనిపించిన నక్షత్రము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము
ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింప వచ్చి తిని అన్నారు. సో గమనించండి, ఇక్కడ కనిపించిన నక్షత్రం ఏమండి, ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులకు ఆకాశంలో కనిపించిన నక్షత్రం. నక్షత్రాలు ఆకాశంలో కాక ఎక్కడ కనిపిస్తాయా అంటే నిజమే, వాటన్నిటికంటే ఇది వారికి ప్రత్యేకంగా కనబడింది కదండి, ప్రత్యేకంగా కనబడింది. ఇక మూడో మాట, ప్రియులారా చూడండి 9వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాటలు విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారి ముందు నడిచెను. ఏమండి, ఇక్కడ నడిచిన నక్షత్రం, ద వాకింగ్ స్టార్, నడిచిన నక్షత్రం. ఏమండి, ఉదయించిన నక్షత్రం, కనిపించిన నక్షత్రం, ఏమండి నడచిన నక్షత్రం, నడిపించిన నక్షత్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తూర్పు దిక్కున జ్ఞానులకు కనబడి జ్ఞానులు వచ్చేంత వరకు వారికి ముందుగా నడిచిందట. ఏమండి, వారికి ముందుగా అంటే ద స్టార్ ఆఫ్ లీడింగ్. ఏమండి, లీడ్ చేసింది వారిని ముందుగా నిలిచి నడిచి వారిని నడిపించింది అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కదండి. నిజమే దేవుని బిడ్డలారా. ఒకటి ఉదయించిన నక్షత్రం, 2 కనిపించిన నక్షత్రం ప్రత్యేకంగా, 3 నడచిన నక్షత్రం, 4వది నడిపించిన నక్షత్రం, 5వది ప్రియులారా ఏమిటి అనగా ఇప్పుడు మనం చదువుకున్న మాట కదండి. వారు ఆ నక్షత్రమును చూచి, ఏమండి వారు ఆ నక్షత్రమును చూచి అంటే ఏ నక్షత్రం అది? ఆ శిశువు ఉండిన చోటుకు వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన, అంటే గమ్యము చేర్చిన నక్షత్రం. ఏమండి, గమ్యం చేర్చిన వారికి తూర్పు దిక్కున కనిపించింది ఆ నక్షత్రం. ఆ తరువాత వారిని ఏమండి ముందుండి నడిపించింది, వారికి ముందుగా నడిచింది. ఆ తరువాత వారిని గమ్యము చేర్చింది. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ నక్షత్రంలో 5 విషయాలు చూసాం. ఇవి అలా ఉంచండి. ఉదయం యాకోబులో ఉదయించెను అని చదువుతున్నాం. ఇంతకీ ఈ నక్షత్రాలు ఏమిటి లేదా ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జ్ఞానులకు కనిపించిన నక్షత్రము ఎవరు? 2వది బిలాము ప్రవచించిన నక్షత్రము ఎవరు? 3వది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రాలు మనకు ఏం నేర్పిస్తున్నాయి? 3 మాటలు. ఒకటి బిలాము ప్రవచనములో ఉన్న నక్షత్రము ఎవరు? 2 జ్ఞానులకు కనిపించిన నక్షత్రము ఎవరు? 3 ఈ నక్షత్రము మనకేం నేర్పిస్తుంది అంటే త్వరగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను అని త్వరగా. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా జ్ఞానులకు కనబడి వారిని నడిపించిన నక్షత్రము ఎవరు అంటే, ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని వాక్యంలో యోబు గ్రంథంలో ఒక చక్కని మాట మనం చదువుతాం. ఆదికాండంలో చదువుతాం, దేవుడు నక్షత్రములను సృజించెను అని. అలాగైతే ఇప్పుడు మనం ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి దేవుని వాక్యంలో నుంచి. ఏమండి, దేవుడు భూమికి పునాది వేసినప్పుడట ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాట పాడేట కదండి.
దేవుడు భూమికి పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాట పాడాయట. నిజమే ప్రియులరా. 38వ అధ్యాయము యోబు గ్రంథం 7వ వాక్యం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాట పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి పునాది వేసిన వాడెవడు అంటారు. ఇక్కడ ఉదయ నక్షత్రాలు అంటే ఎవరు? వీళ్ళందరినీ ఏమన్నారండి? మార్నింగ్ స్టార్స్ అన్నారు. ఉదయ నక్షత్రాలు కదండి, ఉదయ నక్షత్రాలు. రెండో మాట ఏమన్నారంటే దేవదూతలు అన్నారు కదండి. ఇక్కడ రెండు ఆలోచనలు ఉన్నాయి. ఇంగ్లీష్లో నుంచి తర్జుమాలు రెండు విధాలుగా తీసుకుంటే, మూడో విధం నాకు అందుబాటులో లేదు. రెండు విధాలుగా తీసుకుంటే, ఒక వెర్షన్ లో ద ఏంజిల్స్, రెండో వెర్షన్ లో ద సన్స్ ఆఫ్ మార్నింగ్ అని ఉంది. అంటే ప్రియులరా ఉదయ కుమారులు అని, రెండవది దూతలు అని తర్జుమాలు చేయబడుతూ వచ్చాయి. కాబట్టి వీళ్ళు దూతలు అని కొన్ని ప్రతులు చెబుతూ ఉన్నాయి. అలాగైతే వీళ్ళు దూతలేనా? ఏమండి, దూతలేనా? రండి, ప్రకటన పుస్తకం 9వ అధ్యాయము. ప్రకటన పుస్తకం అండి 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిన. ఇక్కడ రాలిన నక్షత్రాన్ని చూసాం. వినరా? రాలిన నక్షత్రం. కానీ ఈ లైన్ లేదా ఈ వచ్చిన ముగింపులో అంటాడు తాళపు చెవి అతనికి ఇయ్యబడిన. అతడు అని చదువుతున్నాం. అంటే ఎవరు? మనిషా? ఎవరండి? ఎవరైనా? ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పెట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని. విన్నారు కదూ? ఇక్కడ ఈ రాలిన నక్షత్రము దేవదూత అని మనకు అవగతమవుతుంది. సో కాబట్టి ఒకటి నక్షత్రము, ఏమండి, దేవదూతలు. వినరా? దేవదూతలు. ఈ దేవదూతల్లో అతి ప్రముఖుడు లూసిఫర్. మనకు అందరికీ తెలుసు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదివితే అక్కడ వ్రాయబడ్డ మాట, తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని అతన్ని సంబోధించడం చదువుతున్నాం. అతడు ఎవరిట? సాతాను లేదా లూసిఫర్ అని అక్కడ వ్రాయబడింది. కొన్ని ప్రతుల్లో సన్ ఆఫ్ మార్నింగ్ అని కూడా వ్రాయబడింది. సన్ ఆఫ్ మార్నింగ్ అంటే ఉదయ కుమారుడు. నేను ఇందాక జ్ఞాపకం చేసింది అదే. ఉదయ కుమారులు కొన్ని తెలుగు ప్రతుల్లో తర్జుమా చేయటంలో వాళ్ళని దేవదూతలు అని వ్రాయకుండా దేవుని కుమారులు అని వ్రాశారు. దాని భావన ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. వినండి, ఇక్కడ దేవదూతలు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ నక్షత్రాలు దేవదూతలు, మొదటి మాట. రెండవది సాతాను. ఈ నక్షత్రము, ఏమండి, ఈ నక్షత్రము సాతాను కూడా ఒక నక్షత్రమే. ఇక మూడో మాట, ప్రియులరా, ప్రభు తానే తను తాను నక్షత్రంగా చెప్పుకున్నారు. మనకు తెలుసు, మనందరికీ తెలిసిన మాట. ప్రకటన పుస్తకం, ఏమండి, ప్రకటన పుస్తకం 22వ అధ్యాయము 16వ వాక్యం కదూ. 16వ వాక్యంలో ప్రభు తాను, ఏమండి, ప్రకటన గ్రంథ ముగింపు సంతకం చేస్తూ చెప్పుకున్న మాట. ఏమన్నారు అంటే, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇక్కడ ఇంగ్లీష్ లో
ద మార్నింగ్ స్టార్ అని రాశారు. ఏమండి? కానీ కొంతమంది ఏమంటారంటే వేకువ చుక్క అని తెలుగులో సాతాను గురించి కూడా వ్రాశారు కదా అంటారు. కానీ అక్కడ వ్రాయబడ్డ ఇంగ్లీష్ లో అతని గురించి వ్రాయబడ్డ మాట సన్ ఆఫ్ మార్నింగ్ అని రాశారు. కానీ ఈయన ఏమండి? మార్నింగ్ స్టార్ అండ్ ఆల్సో రైజింగ్ స్టార్ కదండి. నిజమే, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం వెనక్కి వద్దాం. దేవుడు తానే నక్షత్రమై ఉన్నాడు. రెండవది, సాతాను ఏమండి? నక్షత్రమై ఉన్నాడు. 3, దేవదూతలు నక్షత్రములై ఉన్నారు. ఏమండి? దేవదూతలు నక్షత్రములై ఉన్నారు. బాగా వినాలి. ఇంకొక మాట, దానియేలు గ్రంథం, దానియేలు పుస్తకం అండి, 12వ అధ్యాయము. త్వరగా సమయం వృధా అవుతుంది. దానియేలు పుస్తకం 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటూ పోతే, ప్రియులారా, ఇక్కడ వ్రాయబడ్డ మాట కూడా వాస్తవంగా చదవాలి. చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వాక్యం. ఏమండి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వాక్యం చదువుతున్నాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రైజ్ ది లార్డ్. విన్నారు కదా? ఎవరైతే అనేకులను ప్రభు వైపుకు తిప్పుతారో వాళ్ళందరూ నక్షత్రాలై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? సువార్తికులు అంటే దేవుని వైపుకు ప్రజలను నడిపించి, ప్రభువును వారికి చూపించి, వారిని దేవుని వైపుకు నడిపించేవారు ఎవరండి? సువార్త చేసేవారు. వాళ్ళందరినీ నక్షత్రాలుగా దానియేలు వ్రాశాడు కదండి. అవును, నక్షత్రాలు. ఇంకో మాట కూడా మనం విందాం. ప్రకటన గ్రంథం అంశంలోనికి ప్రాముఖ్యంగా వెళుతున్నాం. చూడండి, ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం. ప్రకటన పుస్తకం అండి 1వ అధ్యాయం. నేరుగా 20వ వచనంలోనికి వెళ్ళిపోదాం. కావున నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 నక్షత్రములు. వినరు కదండి? ఏమండి? సంఘముల దూతలు అంటే సంఘాల యొక్క ప్రతినిధులు. వాళ్ళు కాపర్లు కావచ్చు, వాళ్ళు నాయకులు కావచ్చు. సంఘాన్ని ఏమండి నడిపించే పెద్దలు కావచ్చు. వాళ్ళు ఎలా పోల్చబడ్డారండి? నక్షత్రాలుగా పోల్చబడ్డారు. ముందుకు వెళదాం. ఇంకో మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నేను అవుట్లైన్స్ మాత్రమే చెప్పుకుంటూ త్వరగా ముందుకు వెళ్తాను. ఇవన్నీ మీకు తెలియవని కాదు, సమయం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక అండి, ఫిలిప్పీ పత్రికలో మనం ఇలా చదువుతాం. ఏం చదువుతాము అంటే, జీవవాక్యమును చేత పట్టుకొని కదండి. 2వ అధ్యాయంలో మనం చదువుతాం. వచనం 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు
క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమగును. విన్నారు కదా, ఇక్కడ జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె అనే మాట ఒక ఇంగ్లీష్ వెర్షన్ లో యువర్ ఆల్ స్టార్స్ లైక్ ఇన్ ద యూనివర్స్ అని పదం వాడబడింది. అనగా ఈ లోకంలో నక్షత్రాలు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ప్రియులారా సాక్షార్థమైన జీవితంతో లోకంలో జీవించే నిజ విశ్వాసులు నక్షత్రం. ఇక వినండి, దేవుడు నక్షత్రం, సాతాను కూడా నక్షత్రమే, దేవదూతలు నక్షత్రం, దేవుని పని చేసేవారు అనేకులను దేవుని వైపుకు తిప్పేవారు నక్షత్రాలు, దేవుని సంఘానికి ప్రతినిధులు నక్షత్రాలు, దేవుని కొరకు సాక్ష్యము కలిగిన విశ్వాసులు నక్షత్రాలు అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఎస్, అలాగైతే ఈ నక్షత్రము మనకు ఏం నేర్పిస్తుంది? ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఈ నక్షత్రము అనగా ప్రభు అనే నక్షత్రానికి సాతాను అనే నక్షత్రానికి తేడా ఏంటి? ఇద్దరిని వేకువ చుక్కే అని పలకరించారు కదా అని కొంతమంది అంటారు. కానీ ప్రియులరా, ఇంగ్లీషులో ఆ సంబోధన వేరుగా ఉంది. ఆ సంబోధన వేరుగా ఉంది. ఆయనేమో రైజింగ్ మార్నింగ్ స్టార్ అన్నారు, ఇతన్నేమో సన్ ఆఫ్ మార్నింగ్ అన్నారు. దెర్ ఇస్ నో రైజింగ్. ఏమండి, ఇదొక నక్షత్రం మాత్రమే, ఇతడు వెలుగుతాడు మాత్రమే. కానీ అనేకుల్ని వెలిగించడం కాదు, ఆర్పేస్తాడు ఇతను కదండి. నిజమే. అందుకనే ప్రభు అనే నక్షత్రము యాకోబులో ఉదయిస్తాడు అని ప్రియులారా ఆ యొక్క ప్రవక్త చెబుతూ వచ్చాడు. అలాగే ప్రభువే నక్షత్రము. రెండవది, ఆయన నక్షత్రమును మేము చూచాము అన్నాడు. వారికి కనబడింది ఎవరట? ఆయన నక్షత్రము. ఎవరైనా దేవుడు ఆయన నక్షత్రము, ఆయన దూత కనిపించారు వాళ్ళకి. ఏమండి, ఆయన పుట్టినప్పుడే ఆ నక్షత్రం వారికి కనబడింది. వాటన్నిటికంటే ప్రత్యేకంగా కనబడింది. అందుకే వాళ్ళు చూసి, వాళ్ళు లేఖనాలు పరిశీలించి యూదయ దేశపు బెత్లెహేమా అని చెప్పబడిన మాటను గుర్తుపెట్టుకుని వారు ప్రియులరా యాకోబులో ఉదయించును అని ప్రవచనాన్ని తెలుసుకొని వారు ఇశ్రాయేలు దేశం దాకా వచ్చారు. ఇశ్రాయేలును పరిపాలిస్తున్న హేరోదు రాజును విచారించారు. అయితే ప్రియులరా వారు దారి తప్పారు. కానీ తిరిగి తమ్ము నడిపించిన ఆ నక్షత్రం వైపుకు మరలా తిరిగినప్పుడు వారు గమ్యం చేరారు. ప్రియులరా, నిజమైన నక్షత్రం ప్రభు. ఏమండి, మోసపుచ్చే నక్షత్రము సాతాను. మూడవది, జ్ఞానులను నడిపించిన నక్షత్రం, జ్ఞానులను గమ్యం చేర్చిన నక్షత్రం. అయితే ప్రజలు బిడ్డలారా, ఆ నడిపించిన నక్షత్రాన్ని వెంబడించడంలో ఫెయిల్ అయిన నక్షత్రాలు ఈ ముగ్గురు జ్ఞానులు కదండి. నిజమే. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని ఏమండి అనుకూలించి లోబడి నడుచుకోం. అదే వాక్యంలో ఉన్న సత్యం. అందుకే దావీదు అన్నాడు, నేను శ్రమ కలిగిండుట నాకు మేలేనయ్యా అన్నాడు. ఎందుకంటే శ్రమ కలుగుకు మునుపు నేను త్రోవ విడిచా అన్ని బాగున్నప్పుడు కదండి. యెరూషలేముకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఈ నక్షత్రంతో మనకేం పని, ఈ రోజు రాజు దగ్గరికి వెళ్దాము అనుకున్నారు కదండి. ఎల్లప్పుడూ దేవుని వెంబడించే జీవితం ప్రతి విశ్వాసికి కావాలి. అలాగైతే నేను ముగింపులోకి వస్తా, సమయం అయిపోయింది కదా. అలాగైతే మనం గమనిద్దాం వాక్యంలో ప్రభువు నక్షత్రం. ప్రభువు పుట్టినప్పుడు ఆ నక్షత్రం పుట్టింది కనుక ప్రభువు పుట్టాడు అనే గుర్తుగా నక్షత్రాలను పెడతారు. ఈ నక్షత్రం ఎక్కడ కనబడింది? ఆకాశంలో కనబడింది.
ఈ నక్షత్రము ఎక్కడికి వచ్చి ఆగింది? ఆయన ఉన్న ఇంటి మీద ఆగింది, అంటే నిలిచింది. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే, మన ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే క్రిస్మస్ దీవెన వస్తుందేమో అనే అనవసరమైన ఆలోచనలో 100% చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడ స్టార్ అంటే ఎవరు? ప్రభువే కదా. ఇక్కడ స్టార్ అంటే దేవుని దూత కాదా? ఇక్కడ స్టార్ అంటే ఎవరు? దేవుని సేవకులు కాదా? ఇక్కడ స్టార్ అంటే ఎవరు? దేవుని సంఘ ప్రతినిధులు కదా. ఇక్కడ స్టార్ అంటే ఎవరు? దేవుని వాక్య సాక్ష్యాన్ని చేతపట్టుకుని ఉండే విశ్వాసులు కదా. అలాగైతే విశ్వాసులను తీసుకెళ్లి వీధుల్లో పెడుతున్నారా? విశ్వాసులను తీసుకెళ్లి బార్ల మీద పెడుతున్నారా? ఓ పెద్ద ఆయన అన్నాడు, ఇంటి మీద స్టార్ పెడతారట. ఇంట్లో ఏం పెడతారండి క్రిస్మస్ రోజు? పెద్ద బారు పెట్టేస్తారు. బారు మీద స్టార్ పెట్టేవాళ్ళ సంగతి పక్కన పెడితే, ఇంటి మీద స్టార్ పెట్టి ఇంట్లో ప్రత్యేకంగా బారు స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీవు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అసలు నక్షత్రం అంటే ఏంటి? ఆ నక్షత్రం మనకేం నేర్పుతుంది? ఆయన లోకరక్షకుడుగా ఉదయించాడు. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలోను, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలోను వారికి వెలుగు ఉదయించెను, అరుణోదయ దర్శనము అనుగ్రహించెను అని వ్రాయబడింది. ఆ వెలుగైన, ఆ నక్షత్రమైన ప్రభువు నిన్ను రక్షించడానికి, నిన్ను పాపం నుండి విడిపించడానికి ఈ లోకంలో అవతరిస్తే, ఆ నక్షత్రాన్ని తీసుకెళ్ళి ఏమండి పాడైన చోట్ల పెట్టడం దౌర్భాగ్యం కదా. అట్టి నక్షత్రాన్ని పూజించాలి. అట్టి నక్షత్రాన్ని పూజించాలి అంటే నక్షత్రాన్ని పూజించమని కాదు, ప్రభువును పూజించాలి. ఇది ఆచారం కాదు, దేవుని యొక్క నిజమైన అర్థం. దేవుడు నక్షత్రం, ఆ నక్షత్రమైన ప్రభువును ఆరాధించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. రెండవది, ఆ నక్షత్రాన్ని వెంబడించాలి. క్రీస్తును వెంబడించాలి. వెంబడిస్తున్నావా? కొంతకాలం వెంబడించి ఏమండి ఆ వాక్య ప్రకారం నడుచుకొని, వాక్యంలో ఎట్టుందో తెలుసుకొని, ఆ తర్వాత నాకంతా వాక్యం తెలుసు అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే జ్ఞానుల వలె దారి తప్పుతావు. తిరిగి వారు ఎప్పుడైతే నక్షత్రం వైపు చూశారో, ఎప్పుడైతే వారు తిరిగి ఏమండి సరిచేయబడ్డారో సంతోషించారు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంట్లోకి వచ్చారు. బార్లోకి వెళ్ళాల. ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఇంట్లోకి వచ్చారు. ఇల్లు అంటే వాక్యంలో మనం చదువుతాం కదండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియో మీరు ఎరుగరా అంటారు. ఇల్లు అంటే దేవుని ఇల్లు. ఆ దేవుని ఇల్లు మనమే అని పౌలు భక్తుడు అంటే, మనం ఎలా ఉండాలి? మనలో దేవుడు ఉండాలి. మనలో దేవుడు ఉండాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో భక్త పేతురు అన్నాడు, ఆ యొక్క వేకువ చుక్క ఏమండి మీ హృదయములలో ఉదయించు వరకు అన్నాడు. ఆ నక్షత్రం నీ హృదయాల్లో ఉదయించాలి. నీ హృదయంలో ఉండాలి. కానీ ఇంటి మీద పెట్టుకొని, ఇంట్లో బారు పెట్టుకుంటే, ఇంటి మీద పెట్టుకొని ఇంటి నిండా చిట్లు, తగాదాలు, గొడవలు, ఈర్ష్యలు, కక్షలు పెట్టుకుంటే అది క్రిస్మస్ ఎలా అవుతుంది? గనుక మొదట ఆ నక్షత్రం ఉండాల్సింది నీ హృదయంలో. ఆర్ యు హ్యావ్ ఏ స్టార్ ఇన్ యువర్ హార్ట్? ఆలోచించాలని ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ హృదయంలో నక్షత్రం ఉందా? రెండవది, ఆ నక్షత్రము నీవే అని గ్రహించవా? ఆ నక్షత్రమైన నీవు దేవుని చేతిలో ఉన్నవనే సత్యాన్ని నీవు గమనించవా? నక్షత్రాలు దేవుని చేతిలో ఉన్నాయి.
ఆ దేవుని చేతిలో ఉన్న నక్షత్రాలు దేవునికి మహిమకరంగా ఉండాలి కదండి. ఎలా? అనేకులను త్రిప్పాలి. మనం వాళ్ళలో కలిసిపోవటం కాదు. నక్షత్రమైన నీవు ఏమండి, నక్షత్రమైన నీవు ఏమండి, లోకస్తులు, దేవుని ఎరగని వారు, వాక్యం ఎరగని వారు, కులంగా మతంగా నక్షత్రాలు పెట్టుకొని, డప్పులు కొట్టుకొని, పండుగలు చేసుకొని ఏమేమో చేస్తారు. దాన్ని పాపం నక్షత్రాలైన క్రైస్తవ సంఘస్థులు కూడా ఆమోదిస్తున్న దౌర్భాగ్య స్థితి ఈ దినాల్లో కనిపిస్తుంది అని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను. అది చాలా దౌర్భాగ్యం. కాబట్టి ఆ నక్షత్రము నీవే అని గ్రహించేవా? బాడు మీద ఉన్నావా? బజార్లో ఉన్నావా? ఎక్కడున్నావు? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగైతే ఆ నక్షత్రము ఏమండి ఆ జ్ఞానులను నడిపించింది. నడిపించే నక్షత్రం మొదటిగా కనిపించిన నక్షత్రం మనం చెప్పుకున్నాం కదా. రెండవది నడిపించిన నక్షత్రం. మూడవది నడిచిన నక్షత్రం. నాలుగవది నిలిచిన నక్షత్రం. ఐదవది జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతి వలె కనిపిస్తున్న నక్షత్రం. అలాగైతే లోకానికి మనం నక్షత్రం లాగా కనిపించామా? ప్రభు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం నక్షత్రంలాగా ప్రత్యేకంగా కనిపిస్తున్నామా? ఏమండి, చంద్రుడు గ్రహం మాత్రమే, నక్షత్రం కాదు. ఏమండి, ఆ నక్షత్రాలన్నిటికంటే ఇది ప్రత్యేకంగా ఉంది. ప్రత్యేకంగా కనిపిస్తున్నావా? రెండవది అనేకులను ప్రభు వైపుకు నడిపిస్తున్నావా? వారికి ముందుగా సాక్షార్థమైన మంచి నడవడిక కలిగి నడుస్తున్నవా? వారిని దేవుని ఇంటికి నడిపించేంత ఓపిక కలిగి నిలుస్తున్నవా? వారిని దేవుని ఇంటికి చేర్చే సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నవా? అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నారు, ఏమండి, అనేకులు మీ క్రియలను చూచి దేవుని మహిమపరచునట్లు మీ దీపము వెలిగించి దీపస్తంభం మీద పెట్టండి అన్నారు. అనగా మన జీవితం అనేకులను దేవుని యొద్దకు నడిపించే అద్భుతమైన వెలుగైన సాక్ష్యాన్ని పంచే విధంగా ఉందా? అలాగైతే ఇంతకీ ఆ నక్షత్రం ఏంటి? ఏ నక్షత్రం అది? వారు ఆ నక్షత్రమును చూచి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను యోసేపును చూచి ఏం చేస్తున్నారండి? సాగిలపడ్డారు, నమస్కారము చేశారు, ఆయనను పూజించారు. అంతేకాదు తమ పెట్టెలను విప్పారు. ఏమండి, ఒకటి సాక్షార్థమైన క్రిస్మస్, రెండవది ఆరాధనతో కూడిన క్రిస్మస్, మూడవది అర్పణతో కూడిన క్రిస్మస్. ఈ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ. ప్రభు కృపంటే మరోసారి ధ్యానం చేసుకుందాం. నిజమే, ఈ నక్షత్రాన్ని గురించిన ఈ కొద్ది తలంపులు మీ హృదయంలో ఉంచుకోండి. ప్రభు మనకు నక్షత్రమయ్యే కృపిచ్చాడు. ఆయన నక్షత్రము మనల్ని కూడా నక్షత్రాలుగా చేశాడు. ఎందుకంటే ఆయన నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చి అందరినీ వెలిగించాడు. ఆ వెలిగించిన వారిని లోకానికి వెలుగుగా, జ్యోతులుగా, నక్షత్రాలుగా చేశాడు. మన వెలుగును నిలుపుకుందాం, మనం నక్షత్రాలుగా జీవిద్దాం. ప్రభువుకు మహిమకరమైన జీవితాన్ని, భక్తిని కలిగి ఉందాం. అందుకొరకై మనం ఇంకా చీకటితో నక్షత్రం ఉన్న కాడ వెలుగుంటుంది, చీకటి ఉండదు. చీకటి అంటే పాపం కదా. పాపం లేని వారమై ఆచారం కాక పరిశుద్ధ జీవితంతో ప్రభువును వెంబడిస్తూ, ప్రభువును ప్రకటిస్తూ, ప్రభువును పరిచయం చేస్తూ, ప్రభువుకు మహిమ తెస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలు
ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.